ప్రైవేట్ లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు పూర్తి న్యాయం చేస్తున్న మంత్రిగా నాదెండ్ల మనోహర్ను మనం చూస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తన ప్రత్యేకతను చాటుకుంటూ అటు ప్రజల్లోనూ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు నాదెండ్ల. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ నేనున్నాను అంటూ నాదెండ్ల చేస్తున్న పరిపాలన పౌర సరఫరాల శాఖలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాదెండ్లను పౌర సరఫరాల శాఖకు మంత్రిగా తీసుకున్న నాటి నుండి మినిస్టర్ మనోహర్ ఒక ప్రత్యేక దారిలో తన పరిపాలన సాగిస్తున్నారు. సమస్య ఉంటే అధికారులను పురమాయించి వారితో పనులు చేయించడం ఇప్పటి వరకు పౌర సరఫరాల శాఖలో చూశాం. కానీ మంత్రి మనోహర్ విషయంలో అలా కాదు. అధికారుల కన్నా ముందుగానే సమస్య దగ్గర ప్రత్యక్షమై సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడే ఉండి పరిష్కరించడం మంత్రి నాదెండ్లకే సాధ్యమైంది. గతంలో విజయవాడ వరదల విషయంలో చూశాం. ఇంటి నుండి ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేని సమయంలో వారి వద్దకే నిత్యావసర సరుకులు అందేలా దగ్గరుండి పంపిణీ చేయించిన విషయం చూశాం. విజయవాడలోనే మకాం వేసి బాధితులకు అండగా నేనున్నాను అంటూ నిరూపించారు నాదెండ్ల. కాగా అదే సమయంలో మరోవైపు కృష్ణా కరకట్టకు గండి పడకుండా అన్నీ తానై ప్రజలతో కలిసి సమస్య పరిష్కారానికి నాదెండ్ల చేసిన కృషిని మనం మరవలేం. అంతేకాదు, నిత్యావసర సరుకుల రేట్లు అధికంగా పెరిగాయని వాటిని కూడా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు పెట్టించి విక్రయించే ఏర్పాట్లు చేశారు మంత్రి మనోహర్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియాను అంతు చూస్తున్న విధానం చూస్తున్నాం. ఆయన చేస్తున్న వరుస దాడులతో రేషన్ మాఫియా గజగజలాడుతుంది. రాత్రనక పగలనక నాదెండ్ల చేస్తున్న ఆకస్మిక దాడులతో మాఫియా వెన్నులో వణుకు పుడుతుంది. ఇదంతా చూస్తున్న వారంతా దట్ ఈజ్ నాదెండ్ల అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ బాధ్యతను కూడా తానే వహించి పూర్తి స్థాయిలో అమలు చేస్తూ శాబాష్ అనిపించుకుంటున్నారు మంత్రి నాదెండ్ల. ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రైతాంగం ఎక్కడా ఇబ్బంది పడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు మంత్రి. ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసించిన విధంగా నాదెండ్ల నూతన టెక్నాలజీని ఉపయోగించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టారు. వాట్సాప్లో హాయ్ అని పెడితే ధాన్యం కొనుగోలు చేయటం ఏమిటి అని అందరూ అనుకున్నారు. అవును, ధాన్యం కొనుగోలు చేయటమే కాదు, 48 గంటల్లోనే కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు మినిస్టర్ నాదెండ్ల. ఇలాంటి మంత్రి పౌర సరఫరాల శాఖలో ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నారు రైతులు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇబ్బందులను నాదెండ్ల పరిష్కరిస్తున్న తరుణంలో తెనాలిలో సన్న జల్లులు పడుతున్నాయి. రోడ్లపైనే తమ ధాన్యం ఉంది. ప్రభుత్వం చెప్పిన ధరకు మిల్లర్లు కొనుగోలు చేయట్లేదు. ఏం చేయాలి అంటూ తెనాలి ఐతానగర్కు చెందిన రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఫోన్ పెట్టిన మరుక్షణమే హుటాహుటిన మంత్రి తెనాలి చేరుకొని రైతులతో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు, వాతావరణ పరిస్థితులపై రైతులతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును, రైతులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఇబ్బంది పెడితే వెంటనే వాళ్ళని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. క్షేత్రస్థాయిలో దళారులు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. రైతులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధాన్యంలో తేమ శాతం 25 వరకు ఉన్నా రైతుల దగ్గర ఆఖరి బస్తా వరకు కొనుగోలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో రైతులు తమకు నచ్చిన చోట అమ్ముకునే పరిస్థితి లేదని, కానీ కూటమి ప్రభుత్వంలో అలా కాదని రైతులు తమ ధాన్యాన్ని జిల్లాలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పారు మంత్రి మనోహర్. మనం
స్టార్టింగ్లో అనుకున్నాం తుఫాన్ గురించి, కానీ ఎప్పుడైతే అది దారి మళ్ళీ అనుకున్నామో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం మబ్బులు అవి ఉంటాయి, మనం అంటే అనవసరంగా 300 రూపాయలు కోల్పోకూడదు కదా అని నా తపన. ప్రతి ఒక్కరిలోనూ వచ్చి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే విధానానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో కొంతమంది దళారులు చేరిపోయి మిమ్మల్ని అందరినీ కూడా ఒక విధంగా చెప్పాలంటే అలజడి సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి రైతులకి 48 గంటల లోపే మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు మీకు చెల్లించాలని నిర్ణయం తీసుకుని దానికి అన్ని విధాలు కూడా మేము సిద్ధమయ్యాం. సో 1775 రూపాయలు ఒక వెరైటీ, దానికన్నా మెరుగైన వెరైటీ అయితే 1740 రూపాయల చొప్పున 75 కిలోల బియ్యం ఖచ్చితంగా ధాన్యం తప్పకుండా కొనుగోలు చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర వచ్చిన సమస్య సేమ్ అదే. మీరేంటంటే బీపీటీలు వేస్తారు, ప్రభుత్వానికి అమ్మే పరిస్థితి ఉండదు. ఇతర జిల్లాలు అంటే పొరుగు జిల్లా, కృష్ణా జిల్లా కానీ అక్కడ కానీ నంబర్లు వేస్తారు కాబట్టి ఎక్కువగా అక్కడ రైతులు ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నుంచే మనం చేసుకుంటున్నాం. కొన్ని వివరాలు నేను మీతో చెప్పాలి, ఎందుకంటే ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము తీసుకున్న కొన్ని సంస్కరణలు మీకు తెలియాలి. గతంలో మీకు తెలిసే ఉంటుంది, రైతు ఎక్కడికి అమ్మాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. వాళ్ళు కంప్యూటర్లో ప్రోగ్రాం పెట్టి ఫలానా మిల్లుకే వెళ్ళాలని మీకు ర్యాండమైజేషన్ అని చెప్పి ఒక పద్ధతి తీసుకొచ్చి రైతులు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ పరిస్థితులు ఎవరికి నచ్చలేదు. అంటే మేము కష్టపడి మేము పండించిన ధాన్యం ఎక్కడ అమ్మాలనేది ప్రభుత్వం చెప్పకూడదు, మేము అమ్ముకోవాలనే భావన మీ అందరిలో ఉంటే మొట్టమొదటిసారి ఆ సంస్కరణ తీసుకొచ్చి జిల్లాలో ఎక్కడైనా సరే రైతు ఎక్కడ అమ్ముకోవాలనుకున్నా కూడా ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనేది ఒక వెసులుబాటు కల్పించాం. రెండోది, వాట్సాప్ ద్వారానే మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే ప్రక్రియని ప్రారంభించవచ్చు. చాలా సింపుల్గా మీరు ఒక నంబర్కి మీరు హాయ్ అని చెప్తే అక్కడి నుంచి మీకు సమాధానాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, ఏ టైం అమ్మాలనుకుంటున్నారు, ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఏ రోజున అమ్మాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నమోదైపోయి మీకు ఒక మంచి వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు వచ్చాం. మూడో అంశం, ఇది చాలా ముఖ్యమైన అంశం, అదేంటంటే మీరు పండించిన ధాన్యం ఎప్పుడైతే మీరు రైతు సహాయ కేంద్రాల్లో పోయి స్లిప్ తీసుకుంటారో, స్లిప్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మిల్లుకి మనం సరఫరా చేస్తామో మిల్లు దగ్గర మీరు అందించిన ధాన్యాన్ని నుంచి 48 గంటల లోపే మీ ఖాతాలో డబ్బులు పడేటట్టు మేము ఏర్పాటు చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చాలా మంచి సంఘటనలు 2-3 జరిగినాయి, మీతో పంచుకోవాలి. ఒకటి ఏంటంటే కొంతమంది రైతులకి 2-3 గంటల్లోనే డబ్బులు పడిపోయినాయి. మేము బ్యాంకులతో మేము ఎటువంటి ఏర్పాటు చేసుకున్నాం అంటే మధ్యాహ్నం 3 లోపు ఎవరైనా రైతు వచ్చి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు అందిస్తే స్లిప్ జనరేట్ చేస్తే అదే రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోయేటట్టు ఒక ఏర్పాటు చేశాం. 7,63,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. సుమారు 2,000 కోట్ల రూపాయలు మేము 24 గంటల లోపే 2,000 కోట్ల రూపాయల వరకు మేము రైతులకు అందించాం. నిన్న ఉదాహరణ చెప్తా మీకు, శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. అదే శ్రీకాకుళం జిల్లాలో గత ప్రభుత్వంలో ఈ రోజున డిసెంబర్ 1వ తారీఖున మనం పోల్చుకుంటే 20 మెట్రిక్ టన్నులు కొన్నారు గత సంవత్సరంలో. ఈ సంవత్సరం 22,000 మెట్రిక్ టన్నులు కొన్నాం మనం శ్రీకాకుళంలో. ఆ స్థాయిలో జరుగుతుంది. సో అధికార యంత్రాంగం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు సహాయ కేంద్రాలు వీటన్నిటిలో కూడా అనుసంధానం చేసుకుని ఒక చక్కటి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చి అందుబాటులో ఉంచుకుని ఎక్కడ మనం పొరపాటు చేయకూడదు, మాట ఇచ్చాం. 48 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు చేరే విధంగా చేస్తామనే ఉద్దేశంతో ఓ ప్రక్రియ పూర్తి చేశాం. నేను మధ్యాహ్నం పూర్ణతో మాట్లాడాను, అసలు ఏంటి సమస్య ఏంటి, ఐతనగర్లో మన రైతులకి ఏంటి సమస్య అంటే వివరించాడు. నాకు అర్థమైంది. దారిలోనే నేను అధికారులతో మాట్లాడుకున్నాను. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు కూడా వచ్చారు, మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా, అదేవిధంగా ఏడీ అగ్రికల్చర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమెకు బాగా అనుభవం, మన ప్రాంతం గురించి అవగాహన ఉంది ఆమెకి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే రైతులు తేమ శాతం ఎక్కువ ఉందని ఆందోళన చెందుతున్నారో 25% వరకు ఖచ్చితంగా 100% ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. మీరు అమ్మడానికి సిద్ధంగా ఉంటే రేపు మధ్యాహ్నం లోపే పికప్ చేసేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. 1-2% కొంచెం ఎక్కువ ఉందనుకోండి, గుంటూరులో ఉన్న డ్రై మిల్లర్స్ ఎవరైతే ఉన్నాయో కొన్ని 2 మిల్లు ఉన్నాయి మనకి.
రెండు మిల్స్ ఉన్నాయి, డ్రైయింగ్ ఫెసిలిటీ ఉన్నవి. ఆ మిల్స్కి తరలించే విధంగా ఇప్పుడే నేను అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి సరిపడా రవాణా కూడా మేమే ఏర్పాటు చేసుకుని మీ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకుని రేపు సాయంత్రం లోపు మన ప్రాంతంలో పండించిన ధాన్యం మీకు ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఇమీడియట్గా మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. సో మాట్లాడడం లేదు నువ్వు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కొంచెం దయచేసి సవరించండి. కొంతమంది రైతులు 31%, 28% కూడా తీసుకొచ్చారు. మేము కృష్ణా జిల్లాలోనూ తర్వాత ఏలూరు జిల్లాలో పెట్టిన నిబంధన ఏంటంటే 17% దాటితే కేవలం 5 కిలోలే తరుగు ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఎవరు తీసుకోకూడదు. ఎవరైనా మిల్లర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు సమాచారం అందిస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్ల పైన మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ చాలా సింపుల్, బ్లాక్ లిస్ట్ చేస్తాం. ఎందుకంటే మిల్లర్లకి కూడా చాలా వెసులుబాటు కల్పించాం. దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం మిల్లర్లకి. 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 కోట్లు చెల్లించాం. అదేవిధంగా బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, మా దగ్గర కొన్ని కష్టాలు చాలా ఎక్కువైపోయినాయి, మాకు వ్యాపారం చేసుకోలేకపోతున్నాం అంటే మొట్టమొదటిసారి 1:2 బ్యాంక్ గ్యారంటీ కూడా ఇచ్చాం వాళ్ళకి. అంటే 100 రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే 200 రూపాయలు సరుకులు పెట్టుకోవచ్చు అతని పేరు మీద. అటువంటి వెసులుబాటు కల్పించాం. దేనికోసం అంటే రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మిల్లర్లు ఖచ్చితంగా రైతు తీసుకొచ్చే ప్రతి బస్తాని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసాం. సో నేను మీకు మాట ఇస్తున్నాను, శాశ్వత పరిష్కారం గురించి సోదరుడు చెప్పాడు, నేను చదివాను, అది నేను మాట్లాడాను అధికారులతో కూడా. తప్పకుండా రాబోయే సంవత్సరం లోపు మనకి సబ్సిడీ రూపంలో డ్రైయర్లు, ట్రాక్టర్లు మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేటట్టు, మీరు ఇంకా ఈ కష్టాలు పడకుండా ఉండేటట్టు. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిని కాకపోయినా నేను మంత్రి గారితో మాట్లాడి ఈ శాఖ వాళ్ళ శాఖ రెండు అనుసంధానం చేసుకుని ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రైతుల్ని కాపాడాలి కాబట్టి మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసే బాధ్యత నాది. అది డెఫినెట్గా నేను రాబోయే సంవత్సరంలో సబ్సిడీ రూపంలో మనకి ట్రాక్టర్లు, డ్రైయర్లు వచ్చేటట్టు, ఎక్కడికక్కడ మనం ఈ కళ్ళాల దగ్గర పడే ఇబ్బందులు మీరు అధిగమించే విధంగా, మనకి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి వీలైతే మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద సైలో ప్రాజెక్టులు వచ్చినాయి కొన్ని. అది కేంద్ర ప్రభుత్వం గతంలో శాంక్షన్ చేసినా కూడా గతంలో ఉన్న మహానుభావుడు దాన్ని ఉపయోగించుకోలేదు. సో ఆ ప్రాజెక్టు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను. ఉభయ గోదావరి జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లాలో ఒకటి, వీలైతే తక్కువ సైజుది మన తెనాలి మార్కెట్ యార్డ్లోనే మనం ఏర్పాటు చేసుకునేటట్టు స్టోరేజ్ ఫెసిలిటీను, సైలోలు అది కూడా నేను ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. అది దాదాపు ఒక 20-25 కోట్ల రూపాయలు అవుతుంది ఆ ప్రాజెక్టు. తప్పకుండా అది మన ప్రాంతానికి వచ్చేటట్టు నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నుండి ఈ వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ సమాచారాన్ని నేనే కొద్దిగా లేటుగా మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈరోజే తీసుకెళ్ళిన మరుక్షణం వారు స్పందించి వెంటనే రంగంలో దిగారు. రంగంలో దిగటం కాకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లో చిట్ట చివరి కింద వరకు మేము కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మాకందరికీ ధైర్యం వచ్చింది. మేము అడగంగానే స్పందించినందుకు అందరి తరఫున మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.